హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ షహనాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి అయితే కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించానండి. ఈరోజు వాటి గురించి అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాము. నేను ఎప్పుడు వ్యూస్ అండ్ అలాగే ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది ఎలా చెక్ చేస్తాననేది వీడియో లాస్ట్లో ఉంది. సో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ముందుగా అయితే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసేసాను. ఇది వచ్చేసి బ్రోలవియా కంపెనీది మనకి ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ఇది కిచెన్ పర్పస్ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అయింది. కిచెన్లో అయితే మనం అది ఒక చోట ఫిక్స్ చేసేసి ఇంకా తర్వాత ఇది 360 డిగ్రీ యాంగిల్స్ తిరుగుతూ ఉండిద్ది అనమాట. సో ముందుగా అయితే మనం మొబైల్ పెట్టుకోవడానికి ఇలా ఒక క్యాప్ ఓపెన్ చేసి ఆ బాల్ లోపల పెట్టి తర్వాత క్యాప్ ఇలా ఫిట్గా టైట్ చేసుకోవడమే. ఇది చాలా టైట్గా ఉంది. మనకి మొబైల్ కింద పడిద్దేమో అనే టెన్షన్ కూడా లేదండి. అలాగే ఇది వచ్చేసి 360 డిగ్రీ యాంగిల్స్ తిరిగిద్ది. మొబైల్ పార్ట్ ఒక్కటే కావాలంటే అదొక్కటి కూడా తిప్పుకోవచ్చు, లేదా మనకి స్టాండ్ మొత్తం కూడా తిప్పాలనుకుంటే తిప్పొచ్చు. 360 డిగ్రీ యాంగిల్స్ తిరిగిద్ది అనమాట. చాలా కంఫర్ట్గా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కువ పార్ట్స్ ఏమీ ఫిక్స్ చేయడానికి అంత ఇబ్బంది ఏం లేదు. అన్నీ మామూలుగా కంపెనీ వాడే ఫిక్స్ చేసి ఇచ్చాడనమాట. సో ఇది నేనైతే టేబుల్కి ఫిక్స్ చేస్తున్నాను. ఇది ఐరన్ టేబుల్. మీరు కావాలంటే మంచం వద్ద అయినా సరే స్టడీ చేస్తూ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా కిచెన్లో కుకింగ్ చేస్తూ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా బయట మనం డోర్కైనా ఫిక్స్ చేసి బాల్కనీలో ఏదైనా వీడియోస్ అయినా చక్కగా తీసుకోవచ్చు. ఇది నుంచోబెడితే స్ట్రైట్గా మనం ఒక 5 feet ఇంచెస్ వరకు కనిపిస్తుంది. సో ఇది మనం నుంచోనైనా వీడియోస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. అలాగే నేను ఏ కంపెనీ తీసుకున్నాను ఏంటనేది కూడా ఇమేజెస్ పక్కన యాడ్ చేశాను. సో మీరు అవి చూడొచ్చు. కాస్ట్ కూడా నేను యాడ్ చేశాను. మనం లాంగ్ లెంత్లో అయినా 360 డిగ్రీ యాంగిల్స్ తిప్పుకుంటూ పెట్టుకోవచ్చు స్టాండ్, లేదా షార్ట్ లెంత్లో అయినా పెట్టుకోవచ్చు. సో నేను మొబైల్ కూడా ఒకటి ఫిక్స్ చేసి చూశాను, కింద పడుతుందేమోనని చెప్పేసి లూజ్ ఏమైనా ఉందా అని. కొంచెం లూజ్ అనిపించింది. తర్వాత పక్కన చూస్తే ఒక స్క్రూ ఉంది, అది కొంచెం ఫిట్ చేసుకుంటే అంటే టైట్ చేసుకుంటే మన మొబైల్ అనేది కింద పడకుండా ఉండేది అనమాట. సో మన మొబైల్ కావాలంటే ఓన్లీ మొబైలే 360 డిగ్రీ యాంగిల్స్ తిప్పుకోవచ్చు. ఈ విధంగా అప్ అండ్ డౌన్లో ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బాల్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి మనకి వాడుకోవడానికి. వీటి వల్లే ఇది 360 డిగ్రీ యాంగిల్స్ అనేది తిరుగుతుందన్నమాట ఈ స్టాండ్. నా పాత స్టాండ్ ఇరిగిపోవడం వల్ల నేను ఈ స్టాండ్ అనేది ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నాను. నాకైతే బాగా నచ్చింది స్టాండ్. దీనికైతే నేను 5/5 అనేది రేటింగ్ తప్పకుండా ఇస్తాను. ఇంకా మనం ఇలా నుంచోబెట్టేస్తే ఇది మనకి 5 feet దాకా ఉంది. నేను టేబుల్కి ఫిక్స్ చేసాను కదా, సో మనకన్నా కొంచెం హైట్ ఎక్కువ అనిపిస్తుంది. చాలా మంచి ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం సెల్ఫీ స్టాండ్ ఒకటి కూడా బుక్ చేశాను. అలాగే మా పాప ఎప్పటి నుంచో నాకు బాగా గొడవ చేస్తుంది, నాకు చాక్లెట్ చేయడానికి మోల్డ్ కావాలని చెప్పేసి. సో నాకు ఇది నచ్చింది, అందుకని చెప్పేసి ఇది ఒకటి బుక్ చేసుకున్నాను అనమాట. సిలికాన్ది చాలా మంచిగా ఉంది. షేప్స్ కూడా అన్నీ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ కావాల్సినవి. ఇంకా ఇది వచ్చేసి సెల్ఫీ స్టాండ్, కార్టూస్ కంపెనీది. దీన్ని స్టార్ రేటింగ్ కూడా, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, రివ్యూస్ కూడా. సో ఇది నేనైతే కాదు మా అబ్బాయి చెప్పాను అనమాట సెర్చ్ చేయమని. మా బాబు సెర్చ్ చేశాడు నా కోసం. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మనకి స్టాండ్ పట్టుకోవడానికి చాలా లావుగా కూడా ఉంది, సెల్ఫీ తీసుకోవడానికి. అలాగే దీనికి బ్లూటూత్ కూడా ఉంది. ఇది వచ్చేసి మొబైల్ పెట్టడానికి స్టాండ్ అన్నమాట. ఇలా మనం తీసి లాక్ లాగా ఉండేది అనమాట. లాక్ అవసరమైనప్పుడు లాక్ ఓపెన్ చేయొచ్చు, అవసరం లేకపోతే లాక్ క్లోజ్ చేసి పెట్టేయచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట. సెల్ఫీస్ తీసుకునేటప్పుడు మనం చేతిలోనే పట్టుకొని ఇలా బటన్ ప్రెస్ చేస్తే వీడియోస్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యింది. అలాగే ఫొటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇది ఛార్జబుల్, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంతో పాటు మనకి ఛార్జర్ కూడా ఇచ్చాడు. ఇంకా స్టాండ్ వచ్చేసి మనకి ఓపెన్ చేస్తే ఒక 4 feet అంతే ఉంది, మరీ హైట్ ఏమీ లేదు. అండ్ ఇది చాలా కన్వీనియంట్గా కూడా ఉంది. హ్యాండిల్ విత్ కేర్, చాలా చక్కగా దీన్ని క్యారీ కూడా చేయొచ్చు. మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా 360 డిగ్రీ యాంగిల్స్ తిరిగిద్ది అనమాట. మనం ఫోన్ ఒక్కటే తిప్పవచ్చు. అలాగే ఫోన్ పూర్తిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్ కూడా పూర్తిగా వంగిద్ది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. ఇది కూడా మనం కిచెన్ పర్పస్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మనకి చాపింగ్ బోర్డ్. నా దగ్గర నేను ఇంతకుముందు ప్లాస్టిక్ది అండ్ వుడెన్ది కూడా వాడాను, బట్ నాకు స్టీల్ది వాడాలనిపించింది సార్ ఎందుకో. సో స్టీల్ది ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట, ఇది నా కోసం. ఇంకా ఇదైతే ఒక స్పెషల్ గిఫ్ట్ అండి, స్పెషల్ పర్సన్ కోసం.
మీరు గమనించవచ్చు నా పాత వీడియోస్ అండ్ ఇప్పుడు వీడియోస్లో నేను చాలా వెయిట్ లూజ్ అయి ఉన్నాను. సో నేను కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేస్తూ మెయింటైన్ అనేది చేస్తున్నాను అనమాట. ఫిట్గా ఉన్నాను ఇప్పుడు. సో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మా ఫ్యామిలీలో చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే మెయిన్గా ఎంగేజ్లో ఉన్న మా తోడికోళ్ళ పాప తను కొంచెం బొద్దుగా అయిందనమాట. చెప్పాలంటే అది కూడా దానికి నేనే కారణమై ఉండొచ్చు. బెంగళూరులో ఉన్నప్పుడు నేను వాళ్ళు హాలిడేస్కి వచ్చినప్పుడు బాగా వాళ్ళకి పిజ్జాలు, బర్గర్లు, రోల్స్ తినిపించేసాను. సో తను అప్పటి నుంచి ఇంకా గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో తను కూడా ఇప్పుడు నన్ను చూసి వెయిట్ లాస్ అవుతానని చెప్పేసి ట్రై చేస్తుంది. సో తనకి ఇది గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. డాక్టర్ ట్రస్ట్ కంపెనీ వారిదనమాట. ఇది చార్జబుల్, దీనికి బ్యాటరీలు అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండొచ్చు. సో నేనైతే 73 నుంచి 63కి వచ్చాను. వితిన్ 3 మంత్స్లో 10 కేజీస్ అనేది లూజ్ అయ్యాను అనమాట. సో తనకు గిఫ్ట్ ఇచ్చి నేను తనే అన్నాను, తనకు కూడా అదే చెప్పాను. వితిన్ 3 మంత్స్లో నువ్వు కూడా 10 కేజీస్ అనేది తగ్గి చూపించాలి నాకు అని చెప్పేసి. తను మ్యాక్సిమం ఇప్పుడు స్టార్ట్ చేసి 10 డేస్ అయింది అనుకుంటా, 10 ఆర్ 20 డేస్. ఈ మధ్యలోనే తను వచ్చేసి 3 కేజీస్ లూజ్ అయింది వెయిట్ అయితే. సో నేను తను 3 మంత్స్లో ఒక 10 కేజీస్ లూజ్ అవ్వాలని చెప్పేసి ఇచ్చేసాను గిఫ్ట్. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎర్లీ మార్నింగ్ డైలీ చెక్ చేసుకొని చెప్పాను. ఇప్పుడు చూసారా తను నాకు స్టార్ట్ చేసినప్పుడు 83.9 ఉంది. ఇప్పుడైతే చూసారా 81.9 ఉంది. సో 20 డేస్లో తను 2 కేజీస్ వెయిట్ అయితే లూజ్ అయింది. అండ్ ఎవరైనా తగ్గాలనుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎవరైనా ఏదైనా కావాలంటే సజెషన్స్ తప్పకుండా ఇస్తాను. ఇంకా ఇవ్వండి, నేనైతే ఈరోజు తెప్పించుకున్న స్టాండ్స్ అండ్ సెల్ఫీ స్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అండ్ వెయిట్ చెక్ చేసుకోవడానికి మెషిన్ డాక్టర్ ట్రస్ట్ వారి 3 years వారంటీ కూడా ఇచ్చాడు. ఇంకా నేనైతే ఎలా వ్యూస్ చెక్ చేస్తానో చూడండి. అమెజాన్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఈ డాక్టర్ ట్రస్ట్ కంపెనీ నాకు కనిపించింది. సో ఇది లాస్ట్ 1 monthలో ఎంతమంది కొన్నారని చూస్తే 2K మెంబర్స్ ఉన్నారు. అలాగే రేటింగ్స్ వచ్చి 4.2 స్టార్స్ అయితే ఉంది. ఇంకా నేను కింద వెళ్తాను, గ్లోబల్ రేటింగ్స్ ఉంటాయి కదా, అవి ఒకటి స్టార్ రేటింగ్స్ చెక్ చేస్తాను. అవి చెక్ చేసినప్పుడు మనకి 5 స్టార్ ఎంతమంది ఇచ్చారనేది చెక్ చేస్తాను. 5 స్టార్స్ చాలా ఎక్కువ మంది ఇచ్చారంటే అది కూడా నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. అలాగే మనకి కామెంట్స్, వీటి రివ్యూస్ పెడుతూ ఉంటారు కదా కొన్న వాళ్ళు, ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ కూడా చెక్ చేస్తాను. ప్రతి ఐటమ్ కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఏదైనా కొనాలంటే ఈవెన్ ఇప్పుడు నేను కొన్న స్టాండ్స్ కూడా ఇలాగే వ్యూస్, రేటింగ్స్ అన్నీ చెక్ చేస్తాను. స్టార్ రేటింగ్ కూడా ఎంతమంది మనకి 5 స్టార్ ఇచ్చారనేది చెక్ చేస్తాను నేను ఫస్ట్. అలా చెక్ చేసి నేను ఏ ఐటమ్ అయినా సరే పర్చేస్ చేస్తానన్నమాట. అలాగే ఇప్పుడు ఈ డాక్టర్ ట్రస్ట్ కంపెనీది కూడా నేను ట్రై చేశాను. ఇప్పుడు 5 స్టార్ అయితే మనకి 59% ఇచ్చారు. సో ఇదైతే మనం కొనొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, బ్యాటరీస్ మాటి కొనే పని లేకుండా. సో ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంది కదా అని చెప్పేసి నేను ఇదైతే పర్చేస్ చేశాను. ఇంకా రివ్యూస్ కూడా చాలా మంచివే ఉన్నాయి. ఏదో ఒకళ్ళో ఇద్దరు పొరపాటున డ్యామేజ్ వస్తాయి కదా, అలాంటి కామెంట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.